అవ్వా అప్పుడు చికెన్ తెమ్మంటివి కానీ పైసలు అయిపోయి చికెన్ తీసుకొస్తా. ఓ అవ్వా ఏమైందిరా? చికెన్ తెమ్మంటివి కదా పైసలు పోయి తీసుకొస్తా. తీసుకొద్దు వార్తలు చూస్తున్నా కొద్దిగా ఆయన కదా ఎదుగు. ఎప్పుడు ఆ టీవీలను మూత పెడతావేంది? వెల్కమ్ టు డైలీ న్యూస్. అబ్బని తీయని దెబ్బ. బ్రేకింగ్ న్యూస్. 2 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ, కోట్లలో నష్టపోతున్న వ్యాపారులు. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే 2 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ రావడంతో కోట్లల్లో కోళ్ళు చనిపోతున్నాయి. చికెన్ తిందామంటే ప్రజలు భయపడుతున్నారు. ఇది ఇలాగే వ్యాపిస్తే మనుషులకు కూడా సోకుతుందని మైవిల స్టాక్స్ డాక్టర్ గంగవ్వ చెప్తున్నారు. ఒక 2 నెలల పాటు చికెన్ మానేస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 2 నెలలు చికెన్ మానేయడం కష్టమని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి డైలీ న్యూస్. అబ్బని తీయని దెబ్బ. అవ్వ ఇప్పుడు మనం 2 నెలలు చికెన్ తినడు బంద్. ఏమోరా ఇక బంద్ అవుతుంది కావచ్చు. అవ్వ మనకు చికెన్ లేదు మూత తీయదు కానీ. హాయ్ ఓయ్ ఓ సందీపన్న ఏమైంది? ఎందుకు ఎడుతున్నావే? వీళ్ళేంది గింత ఎడుతురు? ఇంకా నేను పిలిచి ఇంక ఎడుతురు. పోయి మా అవ్వని పిలుచుకొస్తావు. అబ్బా అబ్బా ఏమంటే కూడా ఎత్తిపోయినట్టు కత్తున్నావురా? అవ్వ గలింబాబా లేరా? ఉంటే హాయ్ సందీపన్న ఏడ్చేస్తుర్రే. ఎంత అడిగినా అని చెప్తలేరే. అవునారా? పోయి అడుగుదాంపా. బాయ్ అవ్వ. లింబాబా ఏమైంది? ఎందుకు కడుతురు? సందీపు వీళ్ళకి ఏమైంది? లేడబట్టిరి ఏంది? ఏమైంది? మా బాధ వాళ్ళకి చెప్పుకోమంటావు. ఇప్పుడు ఎట్లేదేమో. లింబాబా ఏడకే చెప్పు జర్ర ఏమైందో. నీకు పుణ్యం ఉంటది కానీ ఏం చెప్పలే, కోళ్ళకు రోగాలు వస్తున్నాయి అట. చికెన్ తినద్దట 2 నెలల దాకా. అవ్వా ఓ అవ్వా ఏమైంది నీకు? లేవే అవ్వా. నర్సు ఓ నర్సు ఏమైంది నీకు? నర్సు అవ్వా ఈమెకు కూడా మన తినని చికెన్ అంటే బగ్గ పానం కావచ్చు. ఆవురా నిజమే కావచ్చు. కొన్ని నీళ్ళు తెపోరా నర్సు. ఓ నర్సు అరే మాదగా ఏడకురా, ఏం కాదు నీళ్ళు ఇవ్వదాం కొన్ని. లింబాబా నిజంగా నువ్వు ఎప్పుడు ముచ్చట 2 నెలల దాకా చికెన్ తినద్దా? అవునట్నే ఈ కథ కాలిపోను తినద్దట్నే 2 నెలల దాకా. నేను చికెన్ తినకుండా ఒక పూట కూడా ఉండాలి లింబాబా. ఇప్పుడు 2 నెలల దాకా నేను ఎట్లుండాలి లింబాబా? మా బాధ సుగానే నేను నర్సు. ఇక నేను బతుకవా? నేను చచ్చిపోయింది పోపి నేను బతుక. ఆగే ఆగు, ఎందుకు చచ్చిపోతావే? హాయ్ అవ్వ గంత చిన్నానికి చచ్చిపోతా అంటావేంది? అత్తమ్మగా చికెన్ తినకపోతే చచ్చిపోతారు. ఇక మీకేం గుర్తురు నా బాధ? చికెన్ తినటోళ్ళ బాధ. ఇప్పుడు చికెన్ లేదేమో నాకు ముద్ద దిగది. నేను చచ్చింది పోపి సత్తానా? నేను చచ్చిపోతా. నాకు సుఖ లేదా ఏ బాధ? నేను సుఖ చికెన్ లేదు నేను ఉందా? ఇద్దరం కలిసి చచ్చిపోదాంపా. అవ్వ గట్లన పడుతుంది. నువ్వు చచ్చిపోతే నేనెటు పోవాలి? అవరా పోడా, నువ్వు ఎటన్నావో నీకంటే కనకు చికెనే ముఖ్యం. సర్దం అవ్వ మరి నేనేటి పోవాలి? నువ్వు ఎటన్నావో మాకు మాత్రం చికెన్ లేదు, మేము బతకం, మేము చచ్చిపోతాం. ఇక
అరే నువ్వేం బాగా వరకు వాళ్ళని పిలుస్తా మీరైతే సాగుపోరి మేము మంచిగా 2 కిలోలు చికెన్ తెచ్చుకొని నమ్మ తింటాం పోరి ఇక. కోళ్ళకు రోగాలు వస్తున్నాయంటే చికెన్ తింటారట. చికెన్ తింటే కోళ్ళకి వచ్చిన రోగం మీకు వచ్చి చచ్చిపోతారు అనే అవ్వలు ఎట్లయినా చచ్చిపోదాం అంటారుగా నమ్మ చికెన్ తిని చచ్చిపోదామే. అవునే ఇది సుగా నిజమే గానీ ఎట్లా చచ్చేది చస్తున్నాం నమ్మ చికెన్ తిని చచ్చిపోదాం. మరి ఇది పక్క ముచ్చట్ని మనం మంచిగా తిని మన ఆత్మ శాంతిస్తుంది. తిని ఆయన చచ్చిపోదాం, లేకపోతే అట్ట చూద్దాం ఆత్మ శాంతించదు. ఏమంటారే నమ్మ తిని వేద్దామా తినకే వేద్దామా అన్న మనమైతే గట్టిగా తిని చచ్చిపోదామే. గంతేరా మనం రోజు 2 కిలోలు చికెన్ తిని నమ్మ తిని చచ్చిపోదాం. హాయ్ నర్సు తిందాం. మరి మంచిగా తిందాం. అరే సందీపు మనం చూడ మంచిగా చికెన్ అనుకొని తిందాం. పని ఏంటిది అనుకున్నది పైసలు అయిపోయి చికెన్ తీసుకొస్తా. పైసలు లేదే 2 కిలోల చికెన్ తెచ్చుకొని మంచిగా తింటానంట వారా. ఎట్లా అన్నావురా? అగో మీరు అట్లా అంటే వెనక తిరిగేస్తారని అట్లా అన్నా. అయ్యో మా అన్నావు గానీ కిలో చికెన్ తెపో. ఇక మాకు చూద్దాం మంచిగా 1 కిలో తీసుకురా. మాధవా ఇప్పుడు అంత నువ్వు. అరే సందీపు మనకు మంచిగా 2 లెగ్ పీసులు వేపించుకరా. అరే మాధవా మనకు చూద్దాం వేపించుకరా. సరే వేపిస్తాం. అరే మాధవ తప్పు. అవునే నేను మంచిగా మసాలా కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటానే. నేను చూద్దాం 1 కిలో మంచిగా ఫ్రై చేసుకుంటా, 1 కిలో మంచిగా పులుసు పెట్టుకొని తింటాం. ఎట్లయినా యావనే చేస్తున్నాం రోజు చికెన్ తిని సద్దామే. గంతే నీ అవ్వ మనకి ఎట్లయినా పేరు వచ్చింది. చికెన్ తినే చచ్చిపోదాం. గంతేనే నీ అవ్వ దగ్గేదే లేదు, చికెన్ నిడిస పెట్టేదే లేదు. నీ అవ్వ తగ్గేదే లేదు. సరే మరి వాళ్ళు చికెన్ తెచ్చే వరకు మసాలా నూరుదాం. సరే మరి నేను చూద్దాం ఇంటికో ఇక మంచిగా మసాలా నూరుకుంటా. ఏ ఇంటికే మూత వీన్నే నూరి ఇంత చికెన్ తీసుకొని పోదువు. మరిపా వీటే నూరుకుందాం పా. పోదాం. ఓ అన్నా 2 కిలోలు మంచి చికెన్ కొట్టే. ఏంది మళ్ళీ చెప్పు. మంచి 2 కిలోల చికెన్ కొట్టే. చాలా 2 కిలోలు ఇంకా 3 కిలోలు కింద కొట్టాలా? గంత ఆరిపోతాయి 2 కిలోలు ఇయ్యే. నడరు మీరు నడరు. ఏమైందన్నా గంట కోపం కడుతున్నావు? మరి ఏం చేయాలి తమ్ముడు? కోళ్ళకని రోగాలు వస్తున్నాయి, ఉన్న కోళ్ళే మనీ చచ్చిపోతున్నాయి, బిజినెస్ అంతా లాస్ వస్తుంది. నువ్వు వచ్చి చికెన్ అడిగితే కోపం రాదా? గవన్నీ చెప్పాక ఇప్పుడు చికెన్ ఉందా లేదా? నువ్వు మళ్ళా మొదటికి వచ్చిన తమ్ముడు చికెన్ లేదేం లేదు. నడరు ఫస్ట్ మీరు. సరే అన్న సరే కోపంకి ఎత్తుని కత్తున్నావు అన్న. నువ్వు ఇక్కడ కూర్చో అన్న, నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు ఇప్పట్లేక వండి అన్న బట్ట ఆపుకో. నువ్వు వండి అన్న. మీరు ఆవురా. మంచి పని చేసినాడు. ఎక్కువ నర్సు మసాలా దంచుడు అయిపోయింది. ఇక అయిపోయింది. దంగింది కదా. దంగింది. ఇక అలా వచ్చినాక కూర పోయి మీద వేద్దాం. బ్రేకింగ్ న్యూస్. మాంసం ప్రియులకు చేదు వార్త. 2 నెలల పాటు చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని సీఎం ఆర్డర్. బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గాకనే చికెన్ అమ్మకాలను ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. చూస్తూనే ఉండండి డైలీ న్యూస్. అబ్బని తీయని దెబ్బ. అవునే నర్సు దెబ్బ మీద దెబ్బ పడుతుందేమి? అవునంటే ఇప్పుడు సందీప్ గారు చికెన్ తెస్తాడేందు తేడేందు. అవునే నువ్వు అట్లానకే. అమ్మ ఎల్లమ్మ తల్లి మా ఓడు ఎట్లనే చికెన్ తెచ్చేటట్టు చూడు తల్లి. అత్తుడు పంప
చికెన్ ఏదిరా సందీప్ చికెన్ ఏదిరా చికెన్ ఏడబెట్టినావురా సందీప్ ఏది చికెన్ అవ్వ ఊళ్ళంతా తిరుగుతుంది. ఏ దుకాణంలో చికెన్ అమ్ముతలేరు, చికెన్ లేదు. అవురా నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు అంటున్నావురా? మేము చచ్చిపోతామని పోయిన వాళ్ళని ఆపి చికెన్ తిందాం అంటావు. 2 ఏళ్ళ దాకా చికెన్ లేదు, మన్ను లేదు. మంచిగా 2 కిలోలు తెచ్చుకొని మేము పోయేటోళ్ళని మంచిగా ఆపి 2 కిలోలు తెచ్చుకొని తింటామని చెప్పి చచ్చటోళ్ళని తాగనియక మాకు గంప కొట్టి నువ్వు ఇట్లా మాట్లాడతావు. ఇట్లా కాదు పోలు పోయి పోడు. ఆవురా పొట్టాడా నువ్వు చూద్దాం మధ్యలో కత్తినారు నేను చూద్దాం పొట్టు పొట్టు చంపడరా పొట్టని చూసి మధ్యలో గుంజ పొట్టు వేద్దాము. అట్లా కాదా అవ్వ అన్నతాడ మంచి ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ రా? ఇప్పటిదాకా ఈ ప్లాన్ చెప్పే ఈడు దాకా తెచ్చిండ్రు. ఇప్పుడు గిట్ట ఈ ప్లాన్ ఫెయిల్ అయింది అనుకో ఈపు ఈమానంగా మోగుతుంది. అరే వాళ్ళు అట్లనే అంటారా? ఏంటిదో ప్లాన్ చెప్పు. దగ్గర రారి ఇప్పుడు ఎట్లా చికెన్ దొరకలేదు కదా, మంచిగా నాటుకోవడానికి కొందిందాం. ఈ కూర దొరుకుతలేమంటే ఇంక నాటుకోలే పడుతుంది. ఆ కోళ్ళకే వాళ్ళే కోసుకొని తింటారంటే మనకాడికి వెళ్ళి దొరుకుతాయి. అరే ఆవురా ఇది కూడా చెప్పింది రైటే. అందుకే మనం నాటుకోడి దొంగతనం చేద్దాం అంటున్నాం. దొంగతనమా? 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 దొంగతనమే. మనం నాటుకోడి తీసుకొచ్చుకొని వండుకోవాలి. అరే అవురా నీ ప్లాన్ మంచిగా ఉందిరా. మంచిగా నాటుకోడి దొంగతనం తీసుకొచ్చుకొని మంచిగా చూపు పెట్టుకుని నీకు కిరాకు ఉంటది. దొంగతనంకి ఎత్తిన బాగా దొంగతనం అంటే ఉరికత్తున్నావు. లాస్ట్ అది ఒకటే దిక్కే. దొంగతనం అయితే ఏమైతుంది? నీలేం బాబా దొంగతనం అయితే ఏమైతుంది? మనకు చికెన్ అయితే కారా అంతే అంటావా? అంతే. మరి పోం పారి మరి మేమెందుకురా మీరే పోయి తీసుకురా పోండి మంచిగా. మరి మంచిగా మేము దొంగతనం చేసుకుని పెద్ద కూర తీసుకుని వస్తాం. పరా మధు. అమ్మ ఏం టేస్ట్ ఉంది కూర. సూపర్ ఉంది. ఓ హోడా మెల్లగా మాట్లాడు. మనం తినేది ముందే దొంగ కోడి కూర. ఆగే నర్సు మనం మంచిగా తిందాం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కూర ఉంది చేస్తే కూర. బ్రేకింగ్ న్యూస్. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదంటున్న డాక్టర్లు. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని తిన్నా ఏం కాదు అంటున్న డాక్టర్లు. మరో 5 నిమిషాల్లో 2 రాష్ట్రాల్లో చికెన్ సెంటర్లు ఓపెన్. దీంతో కోళ్ల వ్యాపారులకు ఊరట లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మాంసం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి డైలీ న్యూస్. అబ్బని తీయని దెబ్బ. అమ్మ చికెన్ తింటే ఏం కాదంటే రోజు 2-3 కిలోలు తినుండే చికెన్. 2-3 కిలోలే రోజు దించుతా నేను. తిందాం. కోళ్ళ పొరమే పెడతా. ఏమైంద్రో వరుతుండ్లు వరేడు వరుతుండ్లు. అవ్వా ఓ అవ్వా మనం ఎత్తుకొచ్చిన కూర గాలయ్యనే. ఆగో దావత్ చేసుకుంటుండ్లా? అవునే అద్దా అద్దా అద్దా. ఏం పని గిట్లా వచ్చినావు? నా పెద్ద పుంజు కనిపిస్తలేదే, ఇటుకి నచ్చిందేమని వచ్చిన. నీ గాజెట్ పోతా ఇట్రా కొంచెం పోదిందిరా. ఏ ఊర్రకే మనం దీని దాని కోడేనే. అంతే అంటారా? ఏమైందే మీది మీరే గుసగుసలాడుతుండ్లు? ఏం లేదు కూర్చుండే తిందు 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 కూర్చో.
అబ్బా ఏముందే వాళ్ళండి ఇట్లా కూర లింబావని అండింది మంచిగా మసాలేసి. ఆగని తిన్ తిన్ తిన్. ఈ అవ్వ తినుడైతే అయిపోయింది కానీ నా కోడి ఎటు పోయిందో ఏమో. అవునే నీకు ఒక్క విషయం చెప్పాలా? ఏం విషయమే చెప్పే. ఇగో ఇప్పుడు నీకు చెప్పరా సార్, ఇగో ఇప్పుడు నువ్వు తినే కూర నీ కోడి కూర నేనే. అమ్మో ఇది చచ్చిపోయినట్టు నేను జంపు. మనకు కూడా ఏం తెలియదు, మనకు కూడా జంపు పడే. నాకు సుగా ఏం తెలియదు, జంపు మనసుగా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరు. గంట కొట్టండి. గాయస్ మా వీడియో నచ్చినట్టయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. నెక్స్ట్ వీడియోలో ఇచ్చి పడేస్తా వీడియో. చెప్తా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే అది కూడా కామెంట్ పెట్టుర్రు. మళ్ళా ఇగో ఇది దాస్. గట్ట అంటున్నా.